పీఎం కిసాన్పై పేర్లు తొలగింపు కారణం అనేది అయితే తేల్చేసిందన్నమాట కేంద్ర ప్రభుత్వం. ఇదే 21వ విడత డబ్బులకు సంబంధించి కేంద్రం అనేది అయితే క్లారిటీ అనేది ఇస్తున్నట్లయితే తెలుస్తుంది. పీఎం కిసాన్ సంబంధించి ఇప్పటికే పేర్లు తొలగింపు అనేది అయితే జరుగుతున్నట్లయితే మనకు ఈ యొక్క చూసుకున్నట్టయితే అఫీషియల్ కూడా మనకు కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. ఎవరి పేర్లు తొలగించబోతున్నారు, పీఎం కిసాన్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, అలాగే కారణం ఏది, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి లక్షలాది మంది లబ్ధిదారులు తొలగించారనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం అనేది వివరణ అయితే ఇచ్చిందన్నమాట. గైడ్లైన్స్ ప్రకారం 2019 నుండి ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొన్న వారికి ఈ స్కీమ్ అయితే వర్తించదు. ఒకే ఫ్యామిలీ నుంచి భార్య, భర్త, పిల్లలు వేరువేరుగా లబ్ధి పొందుతున్నట్లయితే గుర్తించాం. అలాంటి వారికి తాత్కాలికంగానైతే నిలిపివేశాం అన్నమాట. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత ఈ యొక్క అర్హులను వచ్చేసి కూడా తేలితే మళ్ళీ జాబితాల్లో వచ్చేసి కూడా చేర్చుతామని అయితే పేర్కొందన్నమాట. అఫీషియల్ కూడా చూసుకున్నట్టయితే మనకు జాతీయ మీడియా కూడా పేర్కొన్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మన యొక్క టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది అయితే వీడియోస్ అయితే చూడడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మన యొక్క టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటికే 21వ విడత డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు మనకి యొక్క పెంపు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. మరిన్ని వివరాలు అనేవి అయితే వెళ్లే ముందు ప్రతి ఒక్కరైతే కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి ప్రతి ఒక్క మీ యొక్క మిత్రులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క స్కీమ్ అనేది కూడా చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క చాలా వరకు అయితే ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అయితే ఈ నెలల్లో ఉండబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం అయితే జరిగిందన్నమాట. పీఎం కిసాన్ లిస్ట్లో వచ్చేసి మీ పేరు ఉందా లేదా అనేది అయితే తెలుసుకోవాలంటే ముందుగా మీ యొక్క ఏదైతే ఉందో ఫోన్లో వచ్చేసి కానివ్వచ్చు, అలాగే మీ దగ్గర ఉన్న సమీపంలో ఈ యొక్క మీ సేవ సెంటర్లో కానివ్వచ్చు, అలాగే ఈ యొక్క స్టేట్ పోర్టల్లో కన్సిడర్ అయినట్లయితే మీకు అక్కడ వివరాలు అనేవి కూడా మరిన్ని వివరాలు అనేవి అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ కేవైసీలో తప్పిదాలు కానివ్వచ్చు. అలాగే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రైతు వాళ్ళందరూ కూడా పెంపు ఏరా ఈ 2000 రూపాయలు అనేది ఎప్పటికి ఇన్స్టాల్మెంట్ ఖాతాలో జమ అవుతున్నాయి కదా. సో ఓకే, ఇక్కడ స్క్రీన్ మీద చూడండి మనకి ఇది ఒక పండగ లాంటి శుభవార్త అన్నమాట. రైతు సోదరులకు మరో కారణం కూడా ఉంది. త్వరలోనే ఈ పథకం ఏడాది లబ్ధి పొందే అందుకైతే 6000 నుంచి 9000 అయితే పెంచేందుకు కేంద్రం ప్లాన్ చేస్తుందన్నమాట. అంటే 4000 రూపాయలు అనేవి ప్రతి ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అయితే పెంచాలంటే మరిన్ని నిధులు కావాలి. నిధులకు సంబంధించి అయితే ఈ యొక్క అనర్హులను జాబితా నుంచి తొలగిస్తే కేంద్రానికి ఆ మేరకు కొంత డబ్బు అనేది అయితే మిగులుతుందని అయితే ఆరోపించినట్లయితే తెలుస్తుంది అనమాట. కేంద్ర ప్రభుత్వం కానివ్వచ్చు, అటు జాతీయ మీడియా అనేది కూడా పేర్కొన్నట్లయితే తెలుస్తుంది. లబ్ధిని పెంచాలని అయితే కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. సో దీనివల్ల కేంద్రానికి అదనపు భారం కేంద్రం ఈ యొక్క చూసుకున్నట్టయితే పడదన్నమాట. అదే సమయంలో రైతులకు 9000 చొప్పున ఇచ్చినట్లు అవుతుందన్నమాట. రైతులకు ఎంతో చూసుకున్నట్టయితే ఇది ఎలాంటి సబ్సిడీ కింద కాదు, పెట్టుబడి సాయం కిందనైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నమాట.